బాలాపూర్లో బొజ్జ గణపయ్య కొలువుదీరాడు. స్వర్ణగిరి థీమ్తో ఏర్పాటు చేసిన మండపం కన్నుల పండువగా ఉంది. శేషతల్పంపై విష్ణువు, ఆ పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామితో కలిసి దర్శనమిస్తున్నాడు గణేశుడు. బాలాపూర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తాడు. దిలీప్, చెప్పండి, భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సంజలి, మనకు వినాయక చవితి నవరాత్రులు అనగానే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఖైరతాబాద్ గణనాథుడు అయితే మరో వినాయకుడు ఇటు బాలాపూర్ గణనాథుడు అని చెప్పుకోవచ్చు. సో బాలాపూర్ గణనాథునికి లడ్డు ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అలాగే లడ్డుతో పాటు మండపం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేవాలయ నమూనాలో బాలాపూర్ గణనాథుని మండపాన్ని తీర్చిదిద్దుతారు. సో గత సంవత్సరం అయోధ్య రామ మందిర ఆలయాన్ని తీర్చిదిద్దితే ఈసారి ఆ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమే బాలాపూర్కి వచ్చింది అన్నట్టుగా చాలా సుందరంగా కూడా తీర్చిదిద్దినటువంటి మండపాన్ని మనం చూడొచ్చు. సుమారు 30 రోజుల పాటు నిరంతరంగా కష్టపడి కార్మికులు ఈ యొక్క దేవాలయ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నమూనాన్ని తీర్చిదిద్దారు. సో మధ్యలో విష్ణుమూర్తి సర్పం పైన పడుకొని ఉన్నటువంటి ఆకారంతో కూడినటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని 16 అడుగుల విష్ణుమూర్తి విగ్రహంతో పాటు అటువైపుగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో శిల్పకళ ఉట్టిపడే విధంగా ఈ యొక్క ఆలయం నమూనాను తీర్చిదిద్దారు. సో శిల్పకళకు తోడుగా ఒకవైపు లైటింగ్స్, మరోవైపు సుందరంగా తీర్చిదిద్దినటువంటి పూల అలంకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే భక్తుల తాకిడి కూడా చాలా అధికంగానే ఉంది. కేవలం బాలాపూర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. సో వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. బాలాపూర్ గణనాథుడు సాయంత్రం పూట పూజ నిర్వహించబడతా ఉన్నారు. సో కాసేపటి క్రితమే తొలి పూజను ఏర్పాటు చేస్తున్నారు. కాసేపటి క్రితమే కలశ పూజను పూర్తి చేసుకున్నారు. అలాగే ఆ నవగ్రహ పూజతో పాటు అలాగే ఆ స్వామి వారికి కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సో ఇప్పటికే 21 కిలోల లడ్డూని బాలాపూర్ గణనాథుని చేతిలో ఉంచుతారు. సో నవరాత్రులు పూజలు అందుకున్న తర్వాత వేలంపాట ద్వారా ఈ యొక్క లడ్డూని సొంతం చేసుకుంటారు. సో ఇప్పుడు చూడొచ్చు, ప్రస్తుతం మనం వినాయకుని విగ్రహ ప్రతిమను కనుక చూసుకుంటే సో 22 అడుగుల వినాయక ప్రతిమను ప్రతిష్ఠించారు. సో పైన శివుడు ఒక 2 వైపులా 2 చేతుల్లో కూడా ఆయుధాలు ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సో ఈ విగ్రహం చేతిలో 21 కిలోల లడ్డూకి సంబంధించి కూడా తాపేశ్వరానికి సంబంధించినటువంటి ఉమామహేశ్వరరావు ప్రతిసారి కూడా ఈ యొక్క వినాయకుని చేతిలో లడ్డూని బహుమతిగా ఇస్తూ ఉంటారు. సో నవరాత్రులు పూజలు అందుకున్న తర్వాత వినాయకుని లడ్డుని వేలం వేస్తూ ఉంటారు. సో ఈసారి ప్రత్యేకంగా ఇటు లడ్డుతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి మండపాన్ని కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈసారి అంటే గత సంవత్సరం అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి రామాలయాన్ని నిర్మిస్తే ఈసారి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. సో భక్తుల తాకిడి కూడా అధికంగానే ఉందనే చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద సో కాసేపటి క్రితమే బాలాపూర్ గణనాథుడు పూజ పూర్తి చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. అంజలి. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.